40వ కీర్తన భాగంలో కొన్ని మాటలు మనం చదువుదాం. ఒక్కసారి 4వ మాట చదువుతారమ్మా. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు. భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడండి. బలాత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. కంటిన్యూ చేయండి. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోవ పక్కను వలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను. యెహోవా నీవే నా దేవుడవు. నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు సాతానుడు ఎప్పుడు నీ జీవితంలో నిన్ను ఏదో విధంగా నీ కాలు జారిపోయేలా చేస్తాడంటే, ఇందాక అంకుల్ విషయంలో సాతానుడు అలాగనే చేశాడు. కాలు జారిపోయేలా చేసి పడగొట్టాలని చూశాడు. ఉదయం లెగుస్తూ ఈరోజు మా ఇంట్లో కూడా ఒక సంఘటన జరిగింది. లెగుస్తూ నేను లైట్ వేద్దామని ఇలాగ లెగుస్తూ పైన ఒక ఫ్రేమ్ ఉందన్నమాట, గ్లాస్ ఫ్రేమ్. దానికి చెయ్యి తగిలేసింది. నిద్రలో చెయ్యి తగలగానే కింద పడిపోగానే మొత్తం గాజు పగిలిపోగానే నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఇదేంటి నిద్రతో ఇలాంటి వెంటనే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. హల్లెలూయా. నువ్వు కూడా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, దుష్టుడు ఏదో ప్రయత్నం నిద్రపోతూ ఉంటే మనమేమో రిలాక్స్లో ఉంటే, సాతానుడు వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా, ఎవరిని అటాక్ చేయాలా, ఏ విధంగా వీడిని మోసగించాలి, ఏ విధంగా నిన్ను అంతం చేయాలని వాడు చూస్తూ ఉన్నాడేమో. నిన్ను కాపాడు వాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన కంటి రెప్పను ఏ విధంగా అయితే రెప్ప ఎలాగైతే కనుగుడ్డుని కాపాడుతుందో అలాగ నిన్ను కాయి దేవుడు. హల్లెలూయా. అది వెంటనే జరగగానే మాకు ఏం జరగలే, ఏం గుచ్చుకోలేదు కానీ వెంటనే అదంతా క్లీన్ చేసి ఉదయం లెగుస్తూ వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. నీ నామముతో పాజిటివ్ చేయడం మొదలుపెట్టాం. హల్లెలూయా. సాతానుడు నిత్యము నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో వాడు నీ మీద తలపెట్టిన ప్రతి తంత్రములను నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, దేవుని నామమును ఎలుగెత్తి పట్టుకోవడం వల్ల ఏమైతే ఉందో తెలిసినా దాన్ని నువ్వు తారుమారు చేయబోతా ఉన్నావు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ధన్యత, దేవుడు నీ జీవితంలో చేసే గొప్ప ధన్యత ఏంటి తెలిసినా, నీ నోటి మాటకు దేవుడు శక్తినిచ్చాడు. హల్లెలూయా. సాతాను యొక్క తంత్రములను నువ్వు తిరిగి వాడి వైపు తిప్పుకోవడం. ఎందుకంటే నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ ఆయుధము వర్ధిల్లదు, దాన్ని నువ్వేం చేయాలి తెలిసిన, దేవుని నామంలో. ఇక్కడ దావీదు కూడా అంటూ ఉన్నాడు, నీ నామంలో, యెహోవా నామంలో మేము ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభువా నువ్వు నన్ను భద్రపరుస్తావు, నువ్వు నన్ను కాపాడుతావు అని దావీదు క్లియర్గా డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఒకసారి 13వ వచనం, 140 13వ వచనం. నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. 12వ వచనం చదువమ్మా. బాధింపబడి వారి పక్షమున యెహోవా వాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. ఏం చేస్తాడంటే దేవుడు, నీ ఒకవేళ బాధించబడతా ఉన్నావా, నీ పక్షమున దేవుడు వ్యాజ్యమాడడానికి, అంటే నీ పక్షమున దేవుడు ఫైట్ చేయడానికి. చెప్పండి, నా పక్షమున దేవుడు ఫైట్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు అదే అంటాడు, యుద్ధము యెహోవాది అంటాడు. ఏమంటాడు? యుద్ధం యెహోవాదే. నీవు ఫైట్ చేయలేవు, నీ శక్తి సరిపోదు, నీ బలము సరిపోకపోవచ్చు, కానీ దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడతాడంట. నీ పక్షమున శత్రువుతో యుద్ధం చేసే దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుని కదా నువ్వు కలిగి ఉన్న ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో. ఈ నూతన సంవత్సరంలో, నూతన వారములో దేవుడు నిన్ను అడుగుపెట్టి నువ్వు ఒక పాజిటివ్ వైబ్స్తో, అంటే ఉదయం లెగుస్తుండగానే, అందుకే నేను చెప్తా ఉన్నా, ఉదయం లెగుస్తూ ఉండగానే దేవుని యొక్క ప్రసన్నతో నువ్వు లెగాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి చేత ఆవరించబడుతూ నువ్వు ముందుకు లెగాలి, ముందుకు కదలాలి. దుష్టుడైన అపవాది తంత్రములన్నిటినీ కూల్చివేస్తూ నువ్వు లెగాలి. హల్లెలూయా. అంతేగాని రిలాక్స్గా మనము మర్చిపోయి లెగుస్తూ ఉన్నాం అనుకో, సాతానుడు చాలా తెలివిగా వాడు నీ మీద తంత్రములు చేస్తూ ఉంటాడు. నేను ఈ మధ్య ఒక వీడియో చూసాను. ఆ వీడియో పడుకుంటా ఉంటే ఒక చిన్న దెయ్యం పిల్ల అనమాట, ఇంతుండి రంపం తీసుకొచ్చి కోయబోతూ ఉంది. ఓకే, ఇంకెన్నో రకాలుగా ఆ సాతానుడు దాన్ని విజువల్గా చేసి చూపించారు. ఒక ఆయన సాతానుడు వచ్చి ఏదో విధంగా మనల్ని నిద్రపోతూ ఉంటే, మనం పడుకుంటూ ఉంటే వాడు మన మీద దాడి చేయడానికి చూస్తూ ఉంటే
ఒక పెద్ద దూత పక్కన నిలబడి ఉంది ఖడ్గం పట్టుకొని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, పడుకునేటప్పుడు దేవుని దూతలకు ఆజ్ఞాపించి పడుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూతలారా, ఇదిగో మా గృహము చుట్టూ, నా ప్రాణాత్మ దేహముల చుట్టూ, నా కుటుంబము చుట్టూ దేవుని యొక్క భద్రతను ప్రకటిస్తా ఉన్నానని నువ్వు చెప్పడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్టి జ్ఞానము నీకు లేకపోతే ఏమైతావు తెలిసినా, నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క ఇబ్బందులో నువ్వు పడిపోవాల్సిన పరిస్థితి. కానీ దేవుడు నీకు జ్ఞానంనిస్తా ఉన్నాడు, దేవుడు నీకు బలమునిస్తా ఉన్నాడు. 2026 అంతా నీ చేతిలో దేవుడు పెడతా ఉన్నాడు. నువ్వేం చెప్పాలి తెలిసినా, ఆయన భద్రతను నేను ప్రకటిస్తా ఉన్నాను. హల్లెలూయా. బైబిల్లో ఒక సంఘటన మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి చదువుకొని వెళ్దామా? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు అచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను నా కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఒక ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేవుబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒక్కటేనూ లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటికై వచ్చి తినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఎద్దుకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెల నూనె ఆరిపోయేదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె ఆగిపోలేదు. అటు తర్వాత చాలా మళ్ళీ కంటిన్యూ చేద్దరు కానీ అది ఎన్నో వచ్చినామమ్మా? 16 వరకు. ఓకే, ఇక్కడ మీకు ఒక సందర్భం కనిపిస్తూ ఉంది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, ఏలియా ప్రవక్త ఎంతమందికి తెలుసు? ఆకాశం నుంచి అగ్ని దించిన వ్యక్తి. ఓకే, ఛాలెంజ్ చేశాడు ఎవరితో? అహాబు రాజుతో. ఎప్పుడైతే రాజుతో ఢీకున్నాడో, ఛాలెంజ్ చేశాడో, రాజుకి తినికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ఆ యుద్ధంలో రాజు ఇతన్ని చంపేయాలని డిక్లేర్ చేశాడు. పట్టుకొని దొరికితే చంపేయండి అన్నారు. అప్పుడు తిను ప్రాణ భయంతో ఎక్కడికి పరిగెత్తాలో తెలియదు, ఎక్కడ దాక్కోవాలో తెలియని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటే దేవుడు అంటాడు, అయ్యా నువ్వు భయపడమాక, నేను నీ పక్షమునున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో మీరు గమనించండి, ఏదైనా ప్రాబ్లం నీ మీదకి వస్తున్నప్పుడు దేవుడు ముందుగానే దానికి సొల్యూషన్ పెట్టే ఆ ప్రాబ్లం నీ ముందుకు వచ్చేలా చేస్తాడు.
ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం వస్తూ ఉంది. ఏంటి? ఇతను ఆహాబు వ్యతిరేకత ఇతని మీదకి వస్తూ ఉంది. అతన్ని దీన్ని చంపేయాలని చూస్తూ ఉన్నాడు. అలా చూస్తున్న సందర్భంలో ఫస్ట్ రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? ఇదిగో వర్షము మంచును ఈ దేశంలో కురియకుండా ఆజ్ఞాపిస్తా ఉన్నాను అన్నాడు రాజు దగ్గరికి వెళ్ళి. ఒక ప్రవక్త ఏలియా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వర్షం ఆగిపోయిందంట. ఇప్పుడు చూడండి, వర్షాకాలం వర్షం ఆగిపోతే ఎలా ఉంటుంది ఆలోచించండి. అలాగ 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది, మంచు ఆగిపోయింది, ఇంకా నీళ్ళన్నీ ఎండిపోతూ ఉన్నాయి. అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ దేశం అంతా ఇబ్బంది పడుతున్న టైంలో దేవుడు తింటే ఏమన్నాడంటే తెలిసిన, యోర్దాను ఎదురుగుండా ఒక వాగు ఉంది, కేరీతి వాగు. ఆ వాగు పేరేంటి? కేరీతి వాగు. ఆ వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ స్పెండ్ చేయి, అక్కడ ఆ నీళ్లు తాగుతూ నువ్వు ఉండు. నీకు ఉదయమును సాయంత్రమును ఆహారం తినడానికి కాకుల్ని పంపిస్తాను. దేవుడు ముందుగానే ఒక ప్లాన్ చెప్తా ఉన్నాడు అనమాట. మన జీవితంలో కూడా గమనించండి, చాలాసార్లు సమస్య రాగానే మనం ఏమంటాం తెలిసిన, ప్రభువా నాకెందుకు కష్టాలు, నాకెందుకు ఈ బాధలు. నీకు ఒక సొల్యూషన్ దేవుడు ముందుగా చెప్తాడు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అందుకే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాము? ఆ సమస్య రాగానే 10 మందికి చెప్తూ ఉంటాం, ఏంటో నాకే కష్టాలు, నాకు తెలుసా, మీకు నాకు ఎంత కష్టం ఉందో తెలుసా, నా బాధ చెప్తే మీరు మామూలుగా ఉండదు, ప్రపంచం అందరికంటే నీకే ఎక్కువ బాధలాగా అనిపిస్తుంది నీకు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఆ బాధ వచ్చినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆ సమస్య రాగానే దేవుడు దానికి ఒక సొల్యూషన్ కూడా పెట్టి ఉంచాడు. ఇక్కడ ఏలియాకి ఒక సమస్య వచ్చింది, ఆహారం ఉండదు కదా, ఏం తింటాము, ఏం బ్రతుకుతాము, దేశం అంతా కరువు వచ్చేసింది, ఎలాగా ఈ 3.5 సంవత్సరాలు ఎలాగా అని ఆలోచించి కొన్ని దినాలు అయిపోతూ ఉంది. అక్కడ వాగు కూడా ఎండిపోతూ ఉందంటే ఏమవుతా ఉంది? ఆ నీళ్లు సహజ సిద్ధంగా వచ్చే వాటర్ కూడా ఆగిపోతా ఉంది. ఎందుకు? వర్షం లేదు కాబట్టి. ఓకే, వర్షం లేకపోతే వెంటనే ఇతని మరలా, ప్రవ్వా ఏంటి పరిస్థితి, మళ్ళీ కాకులంట ఉదయం వస్తూ ఉన్నాయంట, సాయంత్రం వస్తూ ఉన్నాయి. ఏం తీసుకొస్తా ఉన్నాయి? రొట్టె ఇంకా మాంసము. ఏం తీసుకొస్తా ఉన్నాయి? కరువులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచించు. ఎప్పుడన్నా మీరు గమనించారా? నీ దేవుడు నిన్ను అట్టి రీతిగా పోషించడానికి సమర్థుడు. హల్లెలూయా. చాలాసార్లు అమ్మో ఏంటి రేపు ఎలాగ నా భవిష్యత్తు, నేను ఎలా బ్రతుకుతాను, అమ్మో రేపు ఎలా కట్టగలను, నా పరిస్థితులు ఎలాగ నేను మార్చుకోగలనని నువ్వు కృంగిపోతా ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు గుర్తుపెట్టుకో, నీ దేవుడు పరిస్థితులను మార్చడానికి సమర్థుడు. ఏ సమస్యతో అయితే నువ్వు ముందుకు వెళ్తున్నావో ఆ సమస్యను ఆయన మార్చడానికి ముందుగానే సొల్యూషన్ చెప్తా ఉన్నాడు. ఏమని తెలిసినా, నేను కాకు ఏ ఊర్లోనన్నా అన్నం పెడుతుందండి, చేతిలో ఉన్నది లాక్కెళ్ళిపోతుంది. అలాంటిది దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలిసినా, కాకుల్ని పంపిస్తూ ఉన్నాడు. అంటే ఇంకా అది నీ జీవితంలో జరగదు, అవ్వదు, ఎప్పుడు నువ్వు చూడవు అన్న దాంట్లోంచే దేవుడు నీకు సహాయాన్ని అందించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఎప్పుడు తెలిసినా, నువ్వు ప్రార్థనకి నువ్వు లోబడడం నేర్చుకోవాలి. దేవుడు చెప్పిన మాటకి నువ్వు లోబడడం నేర్చుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే పరిస్థితుల వైపు చూడకూడదు, వెంటనే దేవుని మాట ప్రకారం నువ్వు దాన్ని తీసుకోవడం నేర్చుకోవాలి. నేను ఆ డిగ్రీ చదువుతున్న టైంలో, నేను రాజమండ్రిలో డిగ్రీ చదువుతున్న టైంలో ఇక్కడ ఏలేశ్వరం అనే ఒక ఊరుంది. ఏలేశ్వరం అనే ఊరిలో ఏఎంజీ అనే ఒక స్కూల్ ఉందన్నమాట. ఆ స్కూల్లో డైక్మ్యాన్ గారు అని ఏఎంజీ స్టార్ట్ చేసిన ఫౌండర్ అనమాట. ఆయన ఆ టైంలో వస్తూ ఉన్నాడు. ఆయన కోసం ప్రోగ్రామ్స్ అన్ని పిల్లలకి నేర్పించాలని చెప్పినప్పుడు ఒక తమ్ముడు ఆ ప్రిన్సిపల్ గారికి నా నెంబర్ ఇచ్చాడనమాట. నేను వాళ్ళకి వెళ్ళి పాటలు నేర్పించాలి ఆ పిల్లలకి, హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ 1 to 10th వరకు అనమాట స్కూల్. అప్పుడు నేను వెళ్ళాను. ఆయన మాట్లాడినప్పుడు ప్రిన్సిపల్ గారు ఎజ్రా గారు అని ఆయన నన్ను పిలిచారనమాట. పిలిస్తే వెళ్ళి నేను ఒక 1 month ఉండి స్పెండ్ చేసి ఆ పిల్లలకి ప్రతిరోజు పాటలు నేర్పించేవాడిని అనమాట. అంటే మ్యూజిక్ ఇవన్నీ ఎలా పాడాలి అవన్నీ ఒక పెద్ద ప్రోగ్రామ్ నడిపించాలి. అప్పుడు నేను వెళ్ళి చేస్తూ ఉంటే నాకు ఒక రూమ్ ఇచ్చారు. టీచర్స్ అందరూ వచ్చి, సార్ మీరు బాగానే వచ్చారు, మీకు ఎంత శాలరీ ఇస్తా అన్నారు ఈ 1 monthకి ప్రోగ్రామ్కి, మీకు ఇస్తారా ఏంటి, మీరు మాట్లాడుకున్నారా అన్నాడు అనమాట. అంటే తెలీదండి, రమ్మన్నారు వచ్చేసాను నేనంటే, లేదండి చూసుకోండి ఒకసారి, ఎందుకని మంచిది, లాస్ట్లో ఈయన హ్యాండ్ ఇచ్చేస్తారు, ఈయన గురించి మీకు తెలియదేమో అన్నారు. వెంటనే నా హృదయంలో భయం మొదలైంది అనమాట. ఓకే, భయం మొదలైతే నేనేం చేయడం మొదలుపెట్టాను, ప్రభువా నువ్వు కార్యాలు చేసే దేవుడివి, ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన చేశాను, కానీ ఏమైంది తెలిసిన, 1 month అయిపోయింది. ఆయన సరే బాబు థ్యాంక్ యూ అన్నాడు. నేను వెళ్ళిపోయాను మామూలుగా రాజమండ్రి. మళ్ళీ వెళ్ళిపోయినాక నీకు ఫోన్ చేయ బాబు, నేను మరలా నీకు పంపిస్తాను అన్నాడు. ఫోన్ చేస్తే ఎత్తట్లా.
అప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, నీవు అద్భుతాలు చేసే దేవుడు కదా, నేను కష్టపడ్డాను, జెన్యూన్గా నేను కష్టపడ్డాను ప్రభువా. నాకు ఎప్పటి నుంచి ఆశ డైక్మన్ గారిని చూడాలని. ఎందుకంటే ఇండియాలో ఏఎంజీని స్టార్ట్ చేసిన వ్యక్తి వస్తున్నాడంటే ఆయన నేను చూడాలన్నది నా ఆశ అనమాట. ఒక చెప్పులు షాప్ ఉన్న వ్యక్తి, చెప్పుల్ని షూ మేకర్ అనమాట, ఆయన షూస్ అమ్మే వ్యక్తి, ఇంత పెద్ద సంస్థని అనేక దేశాల్లో ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిని నేను కళ్ళారా చూడాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఆయన చూసే అవకాశం వచ్చింది కదా అని నేను మనస్ఫూర్తిగా వర్క్ చేశాను. కానీ ఈయన ఏం చేశాడు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లా. అప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, హృదయాల్ని తెరిచే దేవుడివి, అద్భుతాలు చేసే దేవుడు అని ప్రార్థన చేస్తే సడన్గా ఒక 2 months తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. బాబు, నువ్వు అర్జెంటుగా రాబాబు, నీకు డబ్బులు ఇవ్వాలి కదా, నీకు ఇవ్వకపోవడం వల్ల నాకు ఒక నష్టం జరిగింది, నా చెయ్యి ఇరిగిపోయింది బాబు. చెయ్యి ఇరిగిపోయినాక దేవుడు నాకు చెప్పాడు బాబు, గుర్తు చేశాడు, నువ్వు అర్జెంటుగా రా అంటే చెయ్యి కట్టుతూనే ఉన్నాడు ఆయన. కట్టుతూ ఉన్నప్పుడు నేను వెళ్ళి అయ్యో ఇంత నష్టం జరిగిందని అంటే, లేదు బాబు, నేను పడిపోయిన వెంటనే నువ్వు గుర్తు చేశాడు దేవుడు నిన్ను. అమ్మో, నేను ఇతనికి డబ్బులు ఇవ్వలేదు, ఇన్ని రోజులు ఆడేస్తున్నాను ఆట అంటే, నువ్వు నిజముగా దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తివైతే హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఏలియా కూడా దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు, దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని చెప్పిన మాట వింటూ ఉన్నాడు. మనం ఏమైతాం తెలిసిన, గాబరైపోతాం. ఎవరో చెప్పిన మాటను విని కంగారు పడిపోయి, అమ్మో ఎందుకులే, అక్కడే నేను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే నేను ఈ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయేవాడినేమో, ఈ యొక్క సాక్ష్యాన్ని నేను మిస్ అయిపోయేవాడిని, దేవునితో ఆ నడిచిన అనుభవాన్ని నేను కోల్పోయేవాడినేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నేను చెప్తున్న మాట గమనించాలి. ఆ సమస్యలో, ఆ కష్టంలో, ఆ బాధలో దేవుని సహాయం నీకు అందించబడుతుందని నువ్వు నిలబడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ఎప్పుడైతే మనం నిలబడతామో, ఎప్పుడైతే విశ్వాసంలో నువ్వు కట్టుకుంటావో, ఏమైతావో తెలిసినా, నువ్వు మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏలియా కూడా ఏం చేస్తా ఉన్నాడు తెలిసినా, ఫస్ట్ లెవెల్ ఏంటి, వాటర్ వస్తుంది, కాకులు నీకు ఆహారం పంపిస్తాయి, కాకులు తీసుకొస్తాయి అనగానే, ఏంటి ప్రభువా కాకులు రావడం ఏంటి అనట్లా. మనం అలాగే అంటాం కదా, వెంటనే దేవుడే ఎదురుగుండి వచ్చి, ఇదిగో రేపటి నుంచి నీకు ఇగో పలానా వడ్డీ వసూలు చేసే వ్యక్తి ద్వారా నీ అప్పులు తీర్చబడతాయని అంటే నమ్ముతారు ఎవరన్నా? వడ్డీ వసూలు చేసే వ్యక్తి ఎప్పుడన్నా అప్పులు ఇస్తాడా నీకు? ఫ్రీగా ఇస్తాడు? అప్పులు ఇస్తాడేమో కానీ ఫ్రీగా ఇవ్వడు కదా. అలాంటి వ్యక్తి వచ్చి నీ అప్పులన్నీ తీరుస్తాడు, నీ పక్షాన్ని నిలబడతాడని అంటే, ఊరుకో ప్రభా, ఇంకో మాట చెప్పు. ఏలియా అయితే అలా చెప్పట్లా. కాకులతో ఆహారమా? కాకులు నీకు ఆహారం ఇస్తాయా? ఎప్పుడంట? ఉదయము సాయంత్రము. ఒక్కరోజు కాదండి, దగ్గర సంవత్సరం రోజులు పైబడి ఉదయము సాయంత్రం, అంటే ఆ వాగు ఎండిపోయే వరకు ఉదయము సాయంత్రం ఏంటి తెలిసినా, రొట్టె మాంసం. దేశం అంతా కరువు అయిపోయి ఉంటే మరి మాంసం రొట్టె ఎక్కడ దొరుకుతుందండి? ఎవరైనా పేదోళ్ళు అలా పడేస్తే దొరుకుతుందా? రాజుల ఇంట్లో ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే శ్రేష్టమైనది నీ కరువులో, నీ ఇబ్బందిలో, నీ కష్టములో దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వడానికి, తను పంపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వెప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని సహాయము దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు నమ్మడం నేర్చుకోవాలి. అంతేగాని నువ్వు వెంటనే కంగారు పడిపోయి, అమ్మో లాభం లేదు, నేను ఎక్కడొకటి దూకేయాలి, ఎవరినో ఒకరిని అడగాలి, ఏదో ఒకటి చేయాలి అనుకున్నావా, నువ్వు ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతావు. ఏలియా కూడా అలాగే అడగొచ్చు, నాకు ఏదో ఒకటి చేయి ప్రభా, ఇదేంటి ప్రభా కాకులు ఇవ్వడం ఏంటి అని. దేవుడు ఎలా చెప్తే అలా వింటా ఉన్నాడు. ఈ రోజున నువ్వు కూడా అలా వినడం దేవుని సందులో నేర్చుకో. ఈ 2026లో దేవుడు నీ జీవితంలో ఇలాంటి సూపర్ న్యాచురల్ అద్భుతాల్ని చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వేం చేయగలగాలి తెలిసిన, నమ్మకముగా ఆ మాట కొరకు నువ్వు నిలబడాలి. ఇంత కాకులు సహాయం చేసినాయి, ఇంత నీళ్లు తాగుతూ ఉన్నాడు, కొన్ని రోజులు గడిచింది, సంవత్సరం రోజులు గడవగానే ఏమైపోయింది తెలిసిన, ఆ వాగు ఎండిపోతూ ఉంది. ఎండిపోతా ఉంటే మరలా సనుక్కోలే, వెంటనే ఇంకొక సొల్యూషన్ దేవుడు ముందుగానే పంపించాడు. వాగు ఎండిపోతా ఉందా, భయపడమాక, సారెపతన ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఒక విధురాలు ఉంటుంది. మొత్తం స్టోరీ చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. విధురాల దగ్గరికి వెళ్ళి నేనేం తింటాను ప్రభా అన్నట్లే, ఏదైతే దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడో, ఏదైతే ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడో, ఆజ్ఞ ప్రకారము తినేం చేస్తూ ఉన్నాడు తెలిసినా, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాడు. నీవు కూడా నీ జీవితంలో దేవుని మాటకి నువ్వు విధేయత చూపించడం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను శోధన నుంచి తప్పించడానికి, ఇరుకు నుంచి తప్పించడానికి, ఇబ్బంది నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడని ఫస్ట్ నమ్మాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం నమ్మలేము. ఇంత కష్టంలో దేవుడు కూడా సహాయం చేస్తాడా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నిలబడతాడు. కాకులతో పంపించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాకులతో పంపించిన దేవుడు నీ సమస్యను తీర్చడానికి, నీ పరిస్థితులను మార్చడానికి దేవుడు దేన్నన్నా వాడుకోగలడు. హల్లెలూయా. దేన్నైనా వాడుకోగలడు.
నువ్వు ప్రతిరోజు నమ్మడం మొదలు పెట్టాలి. నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని సందులో నిలబడి సమస్య రాగానే బేరమని ఏడవకూడదు. సమస్య రాగానే ప్రవ్వా ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి ప్రవ్వా, నాకు తెలియచే ప్రవ్వా, నా కళ్ళు తెరవ చేయండి ప్రవ్వా, అయ్యా నీ దగ్గర ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది ప్రవ్వా, నాకు విడుదల ఉంటుంది ప్రభా, నాకు విరుగుడు ఉంటుంది ప్రభా అని నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటు రీతిగా ప్రార్థన చేస్తావో దేవుడు ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. తర్వాత ఆ సారేపాత్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. తీరా ఆ ఊరు ఎంట్రన్స్కి వెళ్ళేసరికి ఒక విధవరాలు, ఒక చిన్న బిడ్డ ఇద్దరు కలిసి ఏం చేస్తూ ఉన్నారు, కట్టెలు ఏరుకోవడానికి వచ్చారు. ఆ సీన్ ఒకసారి ఊహించండి. మీరు ఏదైనా ఊరు వెళ్తూ ఉన్నారు. నా స్నేహితులు ఒక ఆయన, మీకు తెలుసు సాగర్ గారని, గుడివాడలో సేవ చేస్తూ ఉన్నారు. ఆయన తన లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నా హృదయాన్ని తాకుతూ ఉంటుంది. ఆయన అంటే స్టార్టింగ్ స్టేజ్లో ప్రభువుని నమ్ముకోగానే అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడు. తను యవన స్థితిలో ఇంకా పెళ్లి చేసుకోలే, అప్పటికి చర్చ్ కూడా ఇంకా రాలే. నా రూమ్లో ఇద్దరం కలిసి ఉండేవాళ్ళమి. ప్రతి వారం వెళ్ళిపోయాడు పలానా దగ్గర ఉండి, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామం తిరుగుతూ సువార్త ప్రకటించేవాడు. అయితే ఒక ప్రాంతం, అది మారుమూల ప్రాంతం, అంటే ఎటువైపు అది ఏ ప్రాంతం అంటే మచిలీపట్నం నుంచి లోపలికి అన్నమాట, ఒక విలేజ్లోకి వెళ్ళాడంట. విలేజ్లోకి వెళ్తే అప్పటికే నడుచుకొని వెళ్తూ ఉంటే విపరీతంగా ఆకలేస్తుందంట. ముందు రోజు భోజనం చేయలేదు, ఆ ఉదయం భోజనం చేయలేదు, ఆకలేసేస్తూ ఉంది. ఆకలేస్తూ ఉంటే అలాగ నడుచుకొని ఆ ఊరు ఎంట్రన్స్కి వెళ్ళక ముందు ఆ కొండ దాటుకొని ఆ ఊరు రావాలంట. అలా వెళ్తూ ఉంటే ఒక ఆమె పుల్లలు ఏరుకోవడానికి వచ్చిందంట. పుల్లలు ఏరుకోవడానికి వస్తే ఆమెకు చూసి, అమ్మా యేసు ప్రభువుని నమ్ముకోమ్మా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడమ్మా, యేసు ప్రభు ఈ మాట చెప్పడానికి నేను పలానా ప్రాంతం నుంచి దేవుడు నన్ను పంపించాడంటే, అమ్మో దేవుడే నిన్ను పంపించాడయ్యా, అయితే రండయ్యా అని చెప్పి అక్కడి నుంచి పుల్లలు ఏరుకుని ఆవిడ అన్ని మోపు నెత్తి మీద వేసుకొని ఇంటికి తీసుకెళ్ళిందంట. ఇంటికి తీసుకెళ్ళి అమ్మో అయ్యగారు అని చెప్పి ఈ యవనస్తుడప్పుడు తను కూర్చోబెట్టి కడుపు నిండా ఆహారం పెట్టిందంట. కడుపు నిండా ఆహారం పెట్టినాక అప్పుడు ఇదే స్టోరీ గుర్తొచ్చిందంట దానికి. నిజమే, బైబిల్లో ఉన్న మాట నా జీవితంలో నెరవేర్చాడు కదా దేవుడు, ఇంత ఆకలిగా ఉన్నా. అప్పుడు ఆవిడ ఏమిచ్చిందంటే తెలిసిన వాగ్దానం, బాబు ఈ ప్రాంతంలో నువ్వు ఎక్కడ సువార్త చేసుకొని వెళ్ళినా, ఆమె ఒక విధురాలంట, పెద్ద ఆవిడ, ఎక్కడ సువార్త చేసుకొచ్చినా రాత్రికి మా ఇంటికి వచ్చేసాయి బాబు, నీకు నేను ఆహారం పెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుని కొరకు నువ్వు నిలబడడం, దేవుని మాట వినడం నువ్వు నేర్చుకుంటే ఇరుకులో దేవుడు నీకు విశాలతను కలగజేస్తాడు. హల్లెలూయా. ఎక్కడైతే కొదువు ఉందో ఆ కొదువుని దేవుడు సంపూర్ణం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాగే నీ సారేపతి విధవరాలు కూడా ఏం చేసింది తెలిసిన, కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళిందంట. ఆ యొక్క ఎంట్రన్స్ ఊరు చివరిన ఆ కట్టెలు ఏరుకొని ఇద్దరు ఏరుకుంటా ఉంటే ఈ ప్రవక్త ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవగానే ఆయన ప్రవక్త ఆమెకు తెలియదు. ఫస్ట్ అమ్మా నీళ్ళేమని ఫస్ట్ ఏం అడిగాడంట, అమ్మ నాకు కొంచెం నీళ్ళేమని ఇస్తారా అని అంటే ఆమె ఏదో సరే బాబు నీళ్ళే కదా అనుకొని ఇచ్చి ఉండొచ్చు. అని తర్వాత ఏమన్నాడంట, అమ్మ నాకు ఒక రొట్టె తీసుకొని రా అన్నాడంట. ఇప్పుడు కొత్తగా ఎవరైనా మీ ఇంటికి వచ్చి అలా, మీకు ఇంట్లోనే బియ్యం లేవు, మీకు ఇంట్లోనే కూరలు లేదు, నూనె లేదు, ఏమీ లేవు, ఏదో కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ, చిన్న నూనె, ఓకే ఇంత బియ్యం ఉన్నాయనుకోండి. ఎవరైనా బాబు నాకు పలానా చేయి, నాకు బిర్యానీ చేయి అంటే ఎలా ఉంటుంది? నీకు బిర్యానీ కావాలా? నీకు దేశమంతా ఎండిపోయి ఏడుస్తుంటే, కరువుతో ఉంటే, ఎవరు బాబు నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు, వెంటనే మనకు లోపల ఉన్నదంతా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అని ఈమె ఏం చెప్తుంది, జెన్యూన్గా మాట్లాడుతూ ఉంది. అయ్యా ఇంకా కొంచెం ఉంది పిండి, కొంచెం నూనె ఉంది, ఈ రోజుకి ఇంకా అది చేసుకొని నా కొడుకు నేను ఇద్దరం తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నాము, అయినను నీవు అడిగావు కదా అందులో నీకు అయితే ఏం చెప్తా ఉన్నాడు ఈయన, అయితే ఆ కొంచెం ఉంది కదా, ఆ చిన్నది ఉంది కదా, అందులో మొదటిది చేసి నాకు తీసుకురా, ఆ రొట్టె ముక్కను తీసుకురా అని అంటే, ఆయన ఎవరో ఏంటో కూడా తెలియదు కానీ అమ్మో ఈ దేవుడే పంపించాడు అనుకుందేమో, విశ్వసించిందేమో ఆమె హృదయంలో. ఈ రోజున నీ వద్దకు ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు వస్తూ ఉన్నారో తెలియట్లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలిసిన, ఫిజికల్గానే ఆలోచిస్తూ ఉంటాం, మాకే లేదు నీకు ఇవ్వాలా, మా పరిస్థితే బాగాలేదు నీకు సహాయం చేయాలా అని ఆమె అలా ఆలోచించలేదు. వెంటనే ఆ మొదటి ఆ రొట్టెని తీసుకొచ్చి తీసుకురాగానే ఆయన ఒక ఆశీర్వాదం మాట్లాడు. ఏమని తెలిసిన, ఆ యొక్క తొట్టిలో పిండే మళ్ళా వర్షం పడేదాకా పిండి తరిగిపోదు, నూనె బుడ్డి తరిగిపోదంట. ఎప్పుడైతే ఆ మాట ప్రవచించాడో, హల్లెలూయా, వెంటనే ఆ పిండి రోజు పెరిగిపోతా ఉంది, ఇలా తీస్తూ ఉంది. ఇంకా అక్కడే ఈయన సెటిల్ అయిపోయాడు అనమాట. ఈయనకి ఫుల్గా ఫుడ్ దొరుకుతూ ఉంది,
దేశమంతా ఏమో కరువు ఉంటే, చుట్టూ ప్రజలందరూ ఇబ్బందితో ఉంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలిసినా? అందుకే ఇరుకులో విశాలత, కరువులో సమృద్ధిని దేవుడు ఇవ్వడానికి ఆయన సముద్రుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ ఆ యొక్క 3.5 సంవత్సరాలు కూడా ఇవి తినడానికి రోజు ఆ పిండి పెరిగిపోతూ ఉందంటే, రోజు నూనె పెరిగిపోతూ ఉంది. నీ జీవితంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్లోకి నీవు రావాలనంటే నువ్వు ఎలా చేయగలగాలి తెలిసినా? దేవుని మాటను మాత్రం వినడం నేర్చుకోవాలి. నీ జీవితంలో దేవుడు ఇలా మాట్లాడితే వెంటనే రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి. ప్రభు నీతో మాట్లాడితే వెంటనే దానికి లోపడడం నేర్చుకోవాలి. ఆ యొక్క పేద విధవరాలు తన జీవితం ఇంకా అయిపోతుంది, అంతమైపోయింది, విధవరాలు అన్న రాయబడి ఉంది పైన. కానీ తర్వాత ఏమైపోయింది తెలిసిన? స్టోరీ మారిపోయింది. ఒకసారి 17వ వచనం కంటిన్యూ చేద్దాం. 17వ వచనం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణం నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా ఎద్దుకు నీవు రాని నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా ఎద్దుకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాణ్ణి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవైనావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. ఇన్ని చేసినా ఆమెకి డౌట్ ఏంటి తెలిసినా? ఎట్రా బాబా, అనవసరంగా పెట్టుకున్నాను ఇన్నేంటి అనుకుంటా ఉంది. ఎందుకు? ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే ఆ ఇంటి మీద ఇల్లు కట్టించింది. అయ్యా, నువ్వు దైవజనుడు అని గుర్తించే కదా ఇల్లు కట్టించింది. ఇంత చేసినా లాస్ట్ కొడుకు చనిపోయేసరికి ఏమంటా ఉంది? మా పాపం మాకు గుర్తు చేయడానికి మా దగ్గరికి వచ్చావా? నా కొడుకు చనిపోయాడనంటే ఆ మేడ గదిలో ప్రార్థన చేసినప్పుడు తన కుమారుడు తిరిగి మరలా బ్రతికాడు. ఆమెకి ఏమని ఫస్ట్ ఉంది? విధవరాలని ఉంది. ఇక్కడ 17వ వచనంలో ఏముంది తెలిసిన? ఒక్కసారి మళ్ళీ ఆ మాట చదువుతావమ్మా. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఏమంటే ఆమెకి ఒకసారి టైటిల్ మారిపోయింది. ఆ ముందు దగ్గర ఏముంది? విధవరాలని రాయబడి ఉంది. తర్వాత వచ్చేసరికి ఏమైపోయింది? యజమానురాలు. ఎప్పుడు అంటారు యజమానురాలని? పరిస్థితులు మారినాక. అవునా కదా? మొత్తం దేశమంతా కరువు వస్తే ఈమె సమృద్ధిలో ఉంది. హల్లెలూయా. ఎంతమందికి పెట్టి ఉంటుందో నాకు తెలిసి. ఎందుకంటే తీస్తూ ఉంటే పిండి మరలా పొరులుతూ ఉంది. చుట్టుపక్కల చుట్టాలు, బంధువులు అందరూ యాడ్ అయిపోయి ఉంటారు. అమ్మ నాకు కొంచెం పిండి అమ్మ, నాకు కొంచెం అమ్మ, నాకు కొంచెం అమ్మ. నీ పరిస్థితి ఇప్పుడు నువ్వు తినడానికి లేదు, నువ్వు బ్రతకడానికి లేదు. కానీ దేవుని మాటను విని దేవుని కొరకు నిలబడినప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, దేవుడు నిన్నే కాదు నీ చుట్టూన్న వారందరికంటే నిన్ను యజమానుడిగా చేయబోతా ఉన్నాడు, యజమానురాలుగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ 2026లో మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీ పరిస్థితులకు మీరు యజమానులు కాబోతా ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నారేమో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారేమో, అనారోగ్యంతో ఉన్నారేమో, వాటికి పైగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలిసినా మీరు దేవుని మాటని రిసీవ్ చేసుకోవాలి. ప్రభువా, ఈ పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా ప్రభువా, నీ మాటను నేను వింటాను, నీకు లోబడతాను ప్రభువా, నీవు చెప్పినట్టు నేను వింటాను ప్రభువా. ఈమె వినడం మొదలుపెట్టింది. మీరు గమనించారా? ఒక అద్భుతం ఇక్కడ గమనించారా? ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు నీరు ఎండిపోతా ఉంది. అది సహజ సిద్ధంగా ఆటోమేటిక్గా జరిగింది. అది సృష్టిలో ఒక క్రమం. ఓకే, ఆ నీరు ఎండిపోతూ ఉంటే ఈయన దాన్ని ప్రవశించవచ్చుగా. ప్రభువా, ఇది ఎండిపోతుంది, దీన్ని మరలా జీవంతో నింపుతానని చెప్పొచ్చుగా. అక్కడ ఇంకేం మాట్లాడలే, ఎండిపోతుంది. దేవుడు ఏదైతే తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దేవుడు, నువ్వు ఇక్కడ నుంచి బస్సు ఖాళీ చేసి సారేపతి వెళ్ళాలి అంటే, ఇక్కడ బాగానే ఉంది కదా ప్రభా, ఇక్కడ నేను ప్రవశించేసి ఇక్కడే ఉంటానని దేవుడికి వ్యతిరేకంగా చెప్పట్లా. నీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకో, దేవుడు ఏదైతే నీతో చెప్తా ఉన్నాడో, ఏదైతే నీతో మాట్లాడతాం, వెంటనే లోపడటం నేర్చుకోవాలి. మనం ఏమంటాం? దేవుడికే సలహాలు ఇస్తాం. అలా కాదు ప్రభా,
అంటే నీకు తెలుసు కదా, మళ్ళీ నేను అక్కడికి వెళ్తే చాలా ట్రబుల్ ఫేస్ చేయాలి ప్రభు. దేవుడికే చెప్తాను, దయచేసి నీ మనసు మారునుగాక ఈ రోజున. హల్లెలూయా. ఏలియా అలా అంత పవర్ ఉన్నప్పటికీ మరలా, ఎందుకంటే వర్షం 3.5 సంవత్సరాలు ఆగిపోమంటే ఆగిపోయింది, ఆయన ప్రకటిస్తే మరలా వాగు నీరు వచ్చును కాకంటే రావాల్సిందే, కానీ దేవుని మాటకు లోబడతా ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఇక్కడ కాదు, నీ టైం అయిపోయింది. ఒక్కొక్కసారి నీ పరిస్థితులు కూడా నీ మింగివేస్తున్నప్పుడు, నీ పరిస్థితులు అధికమవుతున్నప్పుడు దేవుడు నీతో ఏదైతే మాట్లాడతాడో, దేవుడు నీకేదైతే తెలియజేస్తాడో వెంటనే నువ్వు సరెండర్ అవడం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. వెంటనే వెళ్ళాడు, అక్కడ ఆమెను యజమానురాలుగా చేశాడు. ఆయన జీవితాన్ని దేవుడు పోషించడానికి ఏం చేశాడు తెలిసిన, ఒక విధవరాల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమెని దేవుడు యజమానురాలుగా చేశాడు. ఈ రోజున నీవు కూడా ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప దేవుని నువ్వు తెలుసుకొని, ఇంత గొప్ప ఉన్నతమైన దేవుడిని కలిగి ఉండి నీవు ఈ లోకానికి భిన్నముగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, నీ జీవితం ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, నీవేం చేయాలి తెలిసిన, దేవుని మాటకి లోబడడం నేర్చుకోవాలి. దేవుడు పదే పదే నీతో ఒక విషయం చెప్తా ఉన్నాడా, గుర్తుపెట్టుకో. ప్రభువా నాకు శక్తి నువ్వు, నేను వింటాను ప్రభువా, నీ మాట వింటాను. 2026లో గుర్తుపెట్టుకోండి, ప్రభువా నీ మాట వింటానయ్యా, నా సొంత ఇష్టం చొప్పున నేను వెళ్ళను ప్రభువా. అయ్యా నా అధికారం నాయన, నా జీవితం మీద నీ అధికారానికి లోబడతాను ప్రభు. ఒకసారి ఈ మాట తీద్దామా? ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుతారా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. తర్వాత కంటిన్యూషన్. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఏమొస్తుందంటే నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగుతుందంట. హల్లెలూయా. చాలా ఎంత మంచి మాట అండి. అంటే దేవుని మాట నువ్వు వినగలిగితే, దేవునికి నువ్వు లోబడగలిగితే, దేవుడు చెప్పినట్లు నువ్వు ఒబే అయితే ఏమైతే తెలిసినా, నీ దేహమునకు ఆరోగ్యం దేవుడు కలగజేయబోతా ఉన్నాడు. 2026లో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన మాట నువ్వు విను. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో. ఉదయం లేవగానే ప్రభా నా ప్రవర్తన మీద నీ అధికారానికి లోబడతా ఉన్నాను ప్రభా, నువ్వు నాకు ప్రభు అయి ఉన్నావు, నువ్వు నాకు భర్తవై ఉన్నావు, నువ్వు చెప్పినట్టు వింటాను ప్రభా. నా ప్రవర్తన ఒక్కొక్కసారి చూడండి, మన ప్రవర్తన మన కంట్రోల్లో ఉండదు. మన మాట మనమే వినలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు గమనించారా? మనం అనుకుంటాం, చాలామంది స్త్రీల విషయంలో మనం ఒకటి అనుకుంటాం, ఇంట్లో షాపింగ్కి వెళ్ళేసరికి షాపింగ్ దగ్గర అస్సలు నువ్వు వినలేవు, ఇంకా నువ్వు కంట్రోల్ తప్పిపోతూ ఉంటావేమో. అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. సహజంగా అది చాలామందికి ఉండే గుణం. నేను కూడా కొన్ని విషయాల్లో వింటాను అనుకుంటాను, కానీ పరిస్థితి వచ్చేసరికి వినలేని పరిస్థితి ఏమో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ప్రభా నా ప్రవర్తన మీద నీ అధికారానికి లోబడితే ఏమవుతుందంట, నీకు మార్గము సరళమైపోతుంది. హల్లెలూయా. ఏ విషయంలో ప్రయత్నం చేస్తున్నావో, ఏ విషయం గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఆ మార్గాన్ని, ఆగిపోయిన ప్రతి మార్గాల్ని దేవుడు సరళం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలిసిన, నా ప్రవర్తన మీద దేవుని అధికారానికి లోబడాలి. ఆ తర్వాత ఏమంట, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోకూడదంట. ఇక్కడ ఏలియా కూడా నేను ప్రవక్తని కదా ప్రభా, దీన్ని ఇదిగో ఎండిపోతుంది ప్రభా ప్రవచించమంటావు అనలా. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దంట. ఏం చేయాలి తెలిసిన, దేవుని అధికారానికి నువ్వు లోబడడం నేర్చుకోవాలి. ఈ 2026 రాసుకోండి, ప్రభా నీ అధికారానికి నేను లోబడతాను ప్రభా. ఎన్ని తెలిసినా, ఎంత నీకు జ్ఞానం ఉన్నా గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు జ్ఞాని అయిన మనకు కూడా ఒక్కొక్కసారి బుర్ర పనిచేయదు. మనం కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకు తెలిసిన, నీ ప్రవర్తన మీద ఎవరో అధికారాన్ని చూస్తూ ఉన్నారు, ఎవరో అధికారానికి నువ్వు లోబడిపోతున్నావేమో. దేవుని అధికారం కిందకి నువ్వు వచ్చేయాలి. ప్రవ్వా నీ అధికారం కిందకి వస్తున్నాను, నా మాట నేను వినలేకపోతున్నాను, నా శరీరం చెప్పే మాట, నా ఆలోచన చెప్పే మాట నేను వినలేకపోతున్నా ప్రవ్వా. అయ్యా నీ అధికారం కిందకి నేను వస్తాను ప్రవ్వా. ఎప్పుడు అలా వస్తావో నీ మార్గం సరళం అవ్వడమే కాకుండా, నీ దేహమునకు ఆరోగ్యము కలగడము కాకుండా, నీ ఎముకలకు సత్తువ. హల్లెలూయా. ఎంతమంది ఎముకలకు సత్తువ కావాలనుకుంటున్నారు? హల్లెలూయా. నీ ఎముకలకు సత్తువ. ఎంతమంది దేహమునకు ఆరోగ్యము? 2026లో దేవా ఆరోగ్యము నాకు కావాలి ప్రభా, నా మార్గము సరళ. 3 విషయాల గురించి ప్రార్థన చేయండి ఈ రోజు నుంచి. ఈ వారమంతా మీరు చేసే ప్రార్థన ఏంటి తెలిసిన, నా మార్గము సరళమగాలి, నా దేహమునకు ఆరోగ్యము రావాలి, నా ఎముకలకు సత్తువు కలగాలి. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి?
ఆయన అధికారం కిందకి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఏలియా కూడా ఆయన అధికారం కిందకు వస్తూ ఉన్నాడు. ప్రభా నీ మాట వింటాను ప్రభా. నిజంగా మరణకరమైన పరిస్థితి, రాజు చంపేస్తాడేమో అనుకుంటున్నాడు. ఒకవైపు పరిస్థితుల వైపు బట్టి చచ్చిపోతానేమో, తిండి లేక చచ్చిపోతానేమో, ఇబ్బందులు పడి చచ్చిపోతాను. ఇలాంటి కండిషన్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసినా, అక్కడికక్కడ తను పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తన్ను బట్టి ఆ దేశంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. రాజుకి సైతము ఆయన ఎదురించి మాట్లాడే సామర్థ్యాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ పరిస్థితులు ఎంతటి కఠినంగా ఉన్నా నువ్వు దేవుని మాట వినే వ్యక్తివైతే సమస్తం నీకు లోబడాల్సిందే. హల్లెలూయా. కాకులతో ఆహారం పంపించినట్టుగా ఎక్కడి నుంచో వస్తుందండి నీకు. హల్లెలూయా. సహాయం ఎక్కడి నుంచో వస్తుందో తెలీదు. ఎప్పుడు చూడని ప్రదేశం నుంచి సహాయం నీకు రావచ్చు. ఎప్పుడు నువ్వు కనీవిని ఎరగని పరిస్థితుల నుంచి దేవుని సహాయం నీకు అందించబడుతుంది.